ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును బాబాయ్, అత్తయ్య దీపక్ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అది కూడా మన ఫ్యామిలీని నాశనం చేయాలనుకున్న ఆ జీవన్తో కలిసి మాట్లాడుకుంటున్నారు. నీ నాటకాలాపో. నువ్వు చేసిన తప్పు మర్చిపోయి నిన్ను క్షమించడానికి ఇదొక కొత్త నాటకం ఆడుతున్నావా? నిన్ను క్షమించడం ఈ జన్మలో జరగదు. నాన్న, నేను చేసిన తప్పుకి మీరే శిక్ష వేసినా నేను సంతోషంగా అనుభవిస్తాను. కానీ నా బిడ్డ గురించి మాత్రం ఒక్కసారి ఆలోచించండి నాన్న. నీ బిడ్డ చనిపోయి ఈ రోజుకి 6 ఏళ్లయింది. ఈ రోజు వాడు బతికే ఉన్నాడు అంటున్నా. ఇది నాటకం కాకపోతే ఏమనుకోవాలి? నాన్న, వీళ్ళే చెప్పుకుంటున్నారు నాన్న. నా కళ్ళారా నేను చూశాను, నా చెవులారా నేను విన్నాను నాన్న. నాన్న, నా దగ్గర ఆధారం కూడా ఉంది నాన్న. చూడండి నాన్న. చూడండి బాబాయ్. అయినా ఇందులో ఏముంది? అక్క వాళ్ళు జీవాన్ని కలవడానికి వెళ్తున్నట్టు నాకు చెప్పారు. తమ్ముడు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటక్క? మన కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నా ఆ జీవన్ ఇన్నాళ్ళు ఏమైపోయాడో తెలీదు. కానీ ఇప్పుడు మళ్ళీ మన జీవితాల్లోకి వచ్చాడు. ఏమంటున్నావక్క? అవును తమ్ముడు, మన దీపు చదువుతున్న స్కూల్లో పిల్లల్ని కిడ్నాప్ చేయిస్తున్నాడు. ఆ కిడ్నాప్ చేయించింది మన దీపకే అని అందర్నీ నమ్మిస్తున్నాడంట. ఎవరు చెప్పారక్క? మన రూపే తమ్ముడు. మా మీద అనుమానంతో మమ్మల్ని వచ్చి అడిగింది. అంతటితో ఆగకుండా మా ఫోన్లు కూడా చెక్ చేసింది. కాదు అనేసరికి ఊరుకుంది. మరిప్పుడు ఏం చేద్దామనక్క? ఆ జీవన్ ఒకసారి కలిసి మన ఫ్యామిలీ జోలికొస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని వార్నింగ్ ఇచ్చొస్తాను. ఇంకొకసారి మన ఫ్యామిలీ గురించి ఆలోచించాలన్నా భయపడేలా మాట్లాడొస్తాను తమ్ముడు. సరే అక్క. దీపక్, నువ్వు మీ అమ్మకి తోడుగా వెళ్ళు. సరే మావయ్య, పదమ్మా. నాన్న, వీళ్ళు జరగబోయేది ముందే ఎక్స్పెక్ట్ చేసి ముందుగానే మీ దగ్గర నాటకం ఆడారు నాన్న. చూడండి మావయ్య, రూపకి పింకీ ఫోన్ చేస్తుంది. రూపా, మన గురించి ఏమాత్రం ఆలోచించకుండా రాజుతో వెళ్లిపోయిన పింకీతో మాట్లాడడానికి కారణం ఏంటి? ఏంటి? అక్క ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, తీయట్లేదు. కనీసం చంద్రసుమల గురించైనా ఆలోచించారా వాళ్ళు? ఇంతమందిని బాధ పెట్టిన పింకీ నీకు మాత్రం మంచిగానే టచ్లో ఉంది. ఉంటుందక్క. ఒక పింకీనే కాదు,
మన ఫ్యామిలీ పరువుని బజారుకి ఇచ్చాలన్న ప్రతి ఒక్కరితోనూ ఈవిడి గారికి సత్సంబంధాలుంటాయి. వీళ్ళమ్మ అమ్మే నన్ను, నా గౌరవాన్ని ఎంత మంట గలిపిందో ఈవిడి గారికి తెలుసు. అయినా ఆ మహాతల్లితో సత్సంబంధాలుంటాయి. నన్ను మోసం చేయడమే కాకుండా ఈవిడి గారిని కూడా మోసం చేసిన ఆ రాజుగారితో కూడా ఈవిడి గారికి సత్సంబంధం ఉంటుంది. అందుకే మన పింకీని వాడు తీసుకెళ్ళడానికి ఈవిడి గారు సాయం చేసింది. ఇంత చేసినా కూడా కొంచెం కూడా బాధపడకుండా మన బాధకి కారణమైన ఆ పింకీతో మాట్లాడుతుంది అంటే మనం ఇలా ఉండడం కూడా తనకిష్టం లేనట్టుంది. అక్క ఫోన్ కట్ చేస్తుందేంటి? అక్క బంటి అని ఒక పిల్లాడి గురించి చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పడం చూశాను. ఆ బంటి ఈ బంటి ఒక్కడే ఏమో అనిపిస్తుంది. వీడిని రాజు పెంచుకుంటే అక్కకిష్టమైన రంగు వీడికి ఇష్టమవడమేంటి? తనకిష్టమైన చక్కెర పొంగలి వీడికి ఇష్టమవడమేంటి? అక్క నమ్మే బాబాని వీడు నమ్మడమేంటి? రాజు కనిపించక 5 ఏళ్లైనా అక్క ఇండియాకి రాగానే బంటి అక్కకు పరిచయం అవడమేంటి? ఏమీ అర్థం కావట్లేదు. పింకీ, అక్కడ బంటి బర్త్డే ఏర్పాట్లు చేస్తుంటే నువ్విక్కడేం చేస్తున్నావు? ఏం లేదు గోపి. సరే పద, అందరూ అక్కడున్నారు. ఉమ్. వెళ్ళు. నాకు తగిలిన గాయం మీద కారం ఎలా చల్లాలో మాట్లాడుకో. పో. నాన్న, అలా మాట్లాడకండి నాన్న. నా కొడుకు గురించి వీళ్ళు చెప్పుకోవడం నేను విన్నాను నాన్న. మీ మీదొట్టు. ఏయ్! నా మీద ఒట్టేసి నన్ను చంపేయకు. నా అవసరం నీకు లేకపోవచ్చు, కానీ మిగిలిన నా ఫ్యామిలీకి నా అవసరం చాలా ఉంది. ముందెక్కడి నుంచి వెళ్ళు. నిన్ను చూస్తుంటే పోయిన నా పరువు, గౌరవం, మర్యాద అన్నీ కనిపిస్తున్నాయి. నా ఓటమిని నేనే కనిపించానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నా కళ్ళ ముందు కనిపించుకో. వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.